నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడే. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి రుచిగా ఎలాంటి మసాలాలు నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేను చెప్పినట్లుగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి అరకేజీ చికెన్ తీసుకొని అందరూ చాలామంది చికెన్ నీసు వాసన వస్తుంది అంటుండ్రు. అలా కాకుండా చికెన్ కడుక్కునే ముందు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తీసుకొని చికెన్ ముక్కలకు బాగా కలుపుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. అప్పుడే చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ను కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకు అలా కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలండి. సన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే 4 మిర్చి స్లైసెస్గా కట్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ ఆకు 2 వేసుకుంటున్నానండి. దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మిర్చి వేసుకోవాలండి. మిర్చి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లిని కలుపుకుంటూ ఉండాలండి. అలాగే దీంట్లో ఒక చిన్న సైజు టమాటా కూడా ఇష్టం ఉంటే, కొంతమందికి ఇష్టం ఉండదండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోకపోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక చిన్న టమాటాను తీసుకుంటున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ టమాటా కూడా మగ్గేంత వరకు కలుపుకోవాలండి. బాగా నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే చికెన్ ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నామో అది వేసుకోవాలి. వేసుకునే దాన్ని మొత్తం అన్నిటికీ కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కిందికి మొత్తం నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ముక్క అనేది మనం మసాలా వేసుకుందామండి. వచ్చింది. మసాలాలు ఏవేవి అంటే జీలకర్ర పొడి, చికెన్ మసాలా పౌడర్,
చికెన్ మసాలా పౌడర్ వద్దనుకుంటే గరం మసాలా వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ వేసుకొని కలిపుకోవాలండి ఒకసారి. ఒకసారి నీట్గా కలుపుకోండి. మనం ఇక్కడ మసాలా అనేటివి చికెన్కి పట్టాలండి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకు అనేది మసాలా అనేది పడుతుందండి. అలాగే మనం దీంట్లో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. మీకు పెరుగు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది తిక్కుగా వస్తుంది, చాలా ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. అలాగే మీకు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. పెరుగు వేస్తేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా పెరుగు వేసి కూడా ట్రై చేయండి. దీంట్లో తగినన్ని వాటర్, చికెన్ ముక్క ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకోండి. ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి. మనకు సూప్ ఎంతైతే కావాలనుకుంటుండ్రో అంత వాటర్ పోసుకోవాలండి. ఇలా ఒకసారి వాటర్ పోసుకొని చికెన్ ఒకసారి కలుపుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకొని చూడాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా మనం చికెన్ ముక్క తీసుకొని ఈజీగా అర్థమవుతుందండి. మనకైతే ఇక్కడ చికెన్ ముక్క బాగా ఉడికిపోయిందని తెలుస్తుంది. చివరిగా కొంచెం కొత్తిమీరను తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కలుపుకోవాలండి. ఇక్కడ మనకు ఇలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. సింపుల్గా చికెన్ కర్రీ చేయాలంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ను చూసేవాళ్ళు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.